జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఫైర్ అయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గతంలో ఎల్ఎంఎల్ స్కూటర్పై వచ్చిన కొప్పుల వేల కోట్ల రూపాయలకు ఎలా అధిపతి అయ్యారో అందరికీ తెలుసంటూ అవినీతి ఆరోపణలు చేశారు. 10 ఏళ్లు పదవిలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. అలాగే బీజేపీ బీఆర్ఎస్ పాలనలో దేశం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. 5 సంవత్సరాలు రాజ్యం మారేదే కదా టీఆర్ఎస్. ఇప్పుడు నడిచే 12 సంవత్సరాల నుంచి బీజేపీ రాజ్యం. మరి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఈ ప్రాంతమైన మౌలిక సదుపాయాలు రోడ్డు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇతర సమస్యలు ఏమైనా పరిష్కారం చేసినా ఏమి చేయాలి. ఏమన్నా దేవుడు ఓట్లాడతారు. ఒకరేమో 10 సంవత్సరాలు మేమే రాజ్యం వెళ్ళినాం, మాకు ఎవరు ఎదురు లేరు మాట్లాడింది. ఇప్పుడు వస్తే ఈ ధర్మపురి నియోజకవర్గం అడ్డం పెట్టుకుని పాత ఎల్ఎంఎల్ స్కూటర్ మీద వచ్చిన వేల కోట్లకు అధిపతి. నాలుగు అయిపోతే నువ్వుగా ఊళ్ళో కానీ వాళ్ళలో తిరగలేవు. కానీ రాజకీయ పరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఈ విఘ్నత కట్ట ప్రజలకు మంచి చేసి ఓట్లాడాలి, వ్యక్తిగతంగా విమర్శించి ఓట్లాడు కాదు. ప్రజలకు ఏం చేసినామో చెప్పి ఓట్లాడాలి. వ్యక్తిగతంగా మాట్లాడితే రాయకల్, మెట్పల్లి ఈ 5 మున్సిపాలిటీకి 5 కాంగ్రెస్ పార్టీ విజయ పతాక